హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ మనం ఈరోజు తెలుసుకోబోతున్న టాపిక్ వచ్చి హౌ టు ఇన్స్టాల్ అవర్ విజువల్ స్టూడియో అండ్ సెలీనియం విత్ ద లేటెస్ట్ వర్షన్. ఓకే, మనం ఈ సెక్షన్ తెలుసుకోబోతున్నాం. లాస్ట్ వీడియో సెషన్ చూసుకుంటే మనకు బేసిక్ సెలీనియం గురించి ఎక్స్ప్లెనేషన్ చేశాను, ద లేటెస్ట్ వర్షన్ సంబంధించి కూడా. ఓకే, ప్లీజ్ గో త్రూ మన ప్రీవియస్ వీడియోని. ఓకే, ప్రజెంట్ వీడియోలో మన విజువల్ స్టూడియోస్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ ఎలా సెలీనియంని దాంట్లో ఇంటిగ్రేట్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనకు ఏంటి ప్రీ రిక్వైర్స్ అంటే మనకు కావాల్సింది విజువల్ స్టూడియో ఒకటి అండ్ సెలీనియం లేటెస్ట్ వర్షన్ ఏది కావాలనుకున్నామో దాని పర్టికులర్ దాన్ని ఇన్స్టాలేషన్ చేయాలి. ఓకే, దీస్ ఆర్ ద టూ ప్రీ రిక్వైర్స్ అనేది మనకి మ్యాండేటరీ. ఓకే, ఎలా చేస్తాము అంటే వన్ బై వన్ చూసుకుందాం. ఫస్ట్ విజువల్ స్టూడియో తీసుకున్నాం అనుకోండి. ఓకే, ఇందులో ఫస్ట్ మనకు డౌన్లోడ్ చేయాలి ఈఎక్స్ఎన్. ఓకే, స్టెప్ 1 వచ్చి డౌన్లోడ్ విఎస్. ఓకే, డౌన్లోడ్ విఎస్ చేసి దాన్ని ఇన్స్టాల్ చేయాలి. ఎలా డౌన్లోడ్ చేస్తామంటే గూగుల్ సెర్చ్లోకి వెళ్ళేసి ఇక్కడ విజువల్ స్టూడియో అని మనం టైప్ చేసి డౌన్లోడ్ అని పెట్టామంటే మనకు ఇక్కడ ఫస్ట్ మనకు ఒక ఆప్షన్ వస్తుంది. ఓకే, ఫస్ట్లోని విజువల్ స్టూడియో మైక్రోసాఫ్ట్.com అనేది. ఓకే, దాని మీద మనం క్లిక్ చేసాం అనుకోండి, పర్టికులర్‌గా మైక్రోసాఫ్ట్ యొక్క డౌన్లోడ్ లొకేషన్‌లోకి వస్తుంది. ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, ఒకటి ఈస్ కమ్యూనిటీ అండ్ ప్రొఫెషనల్ అండ్ ఎంటర్ప్రైజ్. ఈ ప్రొఫెషనల్ అండ్ ఎంటర్ప్రైజ్ బోత్ 2 కూడా మనకి పెయిడ్ వర్షన్స్. కమ్యూనిటీ అనేది ఫ్రీ వర్షన్ అన్నమాట. మీరు ఈ పర్టిక్యులర్ ఫ్రీ వర్షన్‌ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, వన్స్ మీరు ఇది డౌన్లోడ్ చేసుకున్నాక దాని యొక్క ఈఎక్స్ వచ్చి మనకు డౌన్లోడ్ ఫోల్డర్ లొకేషన్‌లోకి వచ్చి స్టోర్ అవుతుంది. ఓకే, దాని తర్వాత ఎలా ఉంటుందంటే ఓకే, ఇక్కడ డౌన్లోడ్ లొకేషన్‌లోకి వస్తే డబుల్ క్లిక్ చేయండి ఆ పర్టిక్యులర్ ఫైల్‌ని. ఓకే, వన్స్ మనకు వచ్చిన తర్వాత మనకి ఫస్ట్ ఇన్‌స్టాలర్ అనేది ఈ పర్టిక్యులర్ విండో అనేది వస్తుంది. ఓకే, ఇందులో మనం కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. వన్స్ కంటిన్యూ మీద క్లిక్ చేసామంటే మనకి ఈ పర్టిక్యులర్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఈ విండో ఓపెన్ అయ్యి అది ఇన్‌స్టాలేషన్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఓకే, కొద్దిసేపు వెయిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, దాని తర్వాత మనకు ఈ పర్టిక్యులర్ ఈ విండో ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడొచ్చి మనకు ఏఎస్‌పీ డాట్ నెట్ అండ్ వెబ్ డెవలప్‌మెంట్ అనేది ఆప్షన్ ఉంటది. ఓకే, ఏఎస్‌పీ డాట్ నెట్ వెబ్ డెవలప్‌మెంట్ అనేది ఆప్షన్. దాని మీద టిక్ మార్క్ చేసేసి మీరిక్కడ కింద మీకు లాస్ట్‌లో ఇన్‌స్టాల్ అని ఉంటుందన్నమాట బటన్. ఓకే, దాన్ని ఇన్‌స్టాల్ చేయండి. ఓకే, వన్స్ మీరు ఇన్‌స్టాలేషన్ అయిపోయిన తర్వాత మీకు ఇలా ఒకటి విండో వచ్చేస్తుంది. ఓకే, ఇన్‌స్టాలేషన్ స్టార్ట్ అయిందన్నట్టు. వన్స్ మీకు అయిపోయిన తర్వాత డన్ ఇన్‌స్టాలేషన్ అని చెప్పేసి పాపప్ వస్తుంది. క్లిక్ ఓకే. తర్వాత లాంచ్ అని చెప్పి మిడిల్‌లో ఆప్షన్ వస్తుంది. లాంచ్‌ని క్లిక్ చేయాలి. వన్స్ మీకు లాంచ్ క్లిక్ చేసిన తర్వాత ఈ పర్టిక్యులర్‌గా సైన్ ఇన్, క్రియేట్ అకౌంట్ అండ్ స్కిప్ థిస్ ఫర్ నౌ అనేవి 3 ఆప్షన్స్ వస్తాయి. నేను స్కిప్ థిస్ ఫర్ నౌ అనేది క్లిక్ చేశాను. ఒకవేళ ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఉందంటే సైన్ ఇన్ అవ్వండి. లేదు నేను అకౌంట్ క్రియేట్ చేసి యాడ్ చేసుకుంటా అంటే క్రియేట్ అన్ అకౌంట్. దెన్ మీరు ఆ పర్టిక్యులర్ అకౌంట్‌తో సైన్ ఇన్ అవ్వండి. అవసరం లేదు మనకు జస్ట్ వాడుకుందాము అంటే జస్ట్ స్కిప్ ఫర్ దిస్ నౌ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు ఇది క్లిక్ చేశాక మీకు థీమ్‌ని పర్టిక్యులర్‌గా విజువల్ స్టూడియో కోడ్ కోసం ఏ థీమ్ కావాలనుకుంటే ఆ థీమ్‌ని తీసుకోవాల్సొస్తుంది. ఓకే, నేను డార్క్ తీసుకున్నా ఎందుకంటే నేను వీడియోస్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు వైట్ కలర్‌లో ఉన్నవి డామినేషన్ చేయడం వల్ల వ్యూవర్స్‌కి ప్రాపర్‌గా రెజల్యూషన్ అనేది కనిపించట్లేదు. అందుకోసం నేనేం చేశానంటే డార్క్ తీసుకున్నా. అదైతే పర్ఫెక్ట్‌గా కనపడుతుందని. మీ కేసెస్‌లో మీరు ఎలా కావాలంటే అలా చూజ్ చేసుకోండి. ఓకే, అండ్ దెన్ స్టార్ట్ విజువల్ స్టూడియో. వన్స్ మీరు క్లిక్ చేశాక ఈ పర్టిక్యులర్‌గా ఈ విండోలోకొస్తుంది. ఆ క్రియేట్ ఎ న్యూ అకౌంట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే, ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఏదైనా ప్రాజెక్ట్ ఉంది అంటే ఓపెన్ లోకల్ ఫోల్డర్ ఆర్ ఓపెన్ ప్రాజెక్ట్ ఆర్ సొల్యూషన్ దీని మీద. మీరు లేదు గిట్‌హబ్‌లో ఒక పర్టిక్యులర్‌గా ఉంది. నాకు జస్ట్ క్లోన్ చేసుకోవాలనుకుంటున్నా అంటే క్లోన్ అనే రిపాజిటరీ. మీకు ఏదైనా సరే తీసుకోండి. ఓకే, అండ్ దీని తర్వాత ఇక్కడ నుంచి నేను చూపిస్తాను. స్క్రీన్‌లో కాకోకుండా. ఓకే, మీకు వన్స్ వీఎస్ కోడ్ ఓపెన్ చేస్తాను. విజువల్ స్టూడియో ఓపెన్.
ఓకే. ఇక్కడ మనకు ఆల్రెడీ నా ప్రాజెక్ట్ ఉంటే మీకేమైనా ప్రాజెక్ట్ ఉంటే ప్రాజెక్ట్ కనపడితే లేదంటే క్రియేట్ న్యూ ప్రాజెక్ట్. నేనిక్కడ క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేశాను. ఓకే. ఇక్కడ సెర్చ్ బాక్స్ ఉంది. సెర్చ్ బాక్స్ మీకు టాప్‌లో కనపడుతుందనుకుంటున్నా. ఓకే. సెర్చ్. ఓకే. ఇక్కడ టెస్ట్ అని సెర్చ్ చేయండి. వన్స్ మీరు సెర్చ్ చేసాక ఆటోమేటిక్‌గా ఇది మీకు లిస్ట్ ఆఫ్ టెస్ట్ దాంతో ఉన్న రిలేటెడ్ ఉన్న ప్రాజెక్ట్‌లన్నీ చూపిస్తుందనమాట. ఓకే. ఇక్కడ మీరు ఏ ప్రాజెక్ట్ కావాలంటే ఆ ప్రాజెక్ట్ తీసి చూపొచ్చు. ఓకే. మీకు ఎంఎస్ టెస్ట్ కావాలంటే అది, లేదంటే ఎంఎస్ వీబీతో కావాలంటే అది, ఎన్ యూనిట్ టెస్ట్ విత్ సి షార్ప్, ఎన్ యూనిట్ టెస్ట్ ఫర్ వీబీ అనేవి ఉంటాయి. ఓకే. ఇందులో మీ డిపెండెన్సీ బేస్డ్ అపాన్. ఓకే. మనకు బేసిక్‌గా ఏంటంటే ఎన్ యూనిట్ టెస్ట్ ప్రాజెక్ట్ విత్ సి షార్ప్ థర్డ్ ఆప్షన్ అన్నమాట. నాట్ ఎంఎస్ ప్రాజెక్ట్. ఓకే. ఇది ఎన్ యూనిట్ సంబంధించి. కాబట్టి నేను ఎన్ యూనిట్ చూజ్ చేసుకున్నా. దాని మీద క్లిక్ చేశాను. చూజ్ చేసేసాను. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ నేను సెలీనియం విత్ తెలుగు జస్ట్ నేను ఒక ప్రాజెక్ట్ నేమ్ అనేది ప్రొవైడ్ చేస్తే లేదనుకుంటే సెలీనియం విత్ సి షార్ప్. ఓకే. ఇలా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను. ఓకే. ఇక్కడ మనకు ఇవన్నీ నార్మల్. ఓకే. క్లిక్ ఆన్ నెక్స్ట్. వన్స్ క్లిక్ చేశాక మీకు ఆటోమేటిక్ డాట్ నెట్ 8.0 లాంగర్ టర్మ్ సపోర్ట్ అనేది ఉంటుంది. ఒకవేళ మీకు ఈ కనపలేదు ఎంప్టీగా ఉందంటే మేబీ మీరు ఇన్‌స్టాల్ చేసే టైంలో ఈ పర్టిక్యులర్‌గా డాట్ నెట్ 8.0 లాంగ్ టర్మ్ అనేది డౌన్‌లోడ్ అవ్వలేదని. ఓకే. దీనికోసం మీరేంటంటే మీరు గూగుల్ క్రోమ్‌లోకెళ్ళి డాట్ నెట్ 8.0 ఫ్రేమ్‌వర్క్‌ని డౌన్‌లోడ్ చేసుకొని దాన్ని మళ్ళీ ఇన్‌స్టాల్ చేశారంటే ఇక్కడ మీకు విజిబిలిటీ వస్తుంది. ఓకే. దెన్ మళ్ళీ మీరు క్లిక్. ఓకే. దీని ఆల్రెడీ ఉందని చెప్తుంది. జస్ట్ విల్ గో బ్యాక్. నేను ఇక్కడ తెలుగు అని యాడ్ చేస్తా. ఎందుకంటే మన తెలుగు కాబట్టి తెలుగు అని క్రియేట్. మీకు ఆల్రెడీ ప్రాజెక్ట్ ఉంటే మీకు ప్రాజెక్ట్ అనేది చూపిస్తుంటుంది. ఓకే. మీకు కొద్ది టైం తీసుకుంటుంది ఇది లోడింగ్ అన్నమాట. ఎందుకంటే అన్నీ క్రియేట్ అవ్వాలి కాబట్టి క్రియేట్ అయ్యి సెటప్ అన్నీ కూడా మీకు ఇస్తుంది. ఓకే. యాస్ ఆఫ్ నౌ మనం ఏం చేసాము వీఎస్ కోడ్‌ని కంప్లీట్‌గా ఇన్‌స్టాల్ చేసేసాం. ఓకే. స్టెప్ 2తో ఆల్ ద స్టెప్స్ ఫినిష్డ్. ఓకే. అండ్ మనం ఇంకేం చేయొచ్చు అంటే సెలీనియంని యాడ్ చేయాలి. ఓకే. క్లోజింగ్. అండ్ స్టెప్ 2 ప్రకారం మనం ఏం చేయాలి ఇక్కడ వీఎస్ కోడ్‌ని ఇన్‌స్టాల్ చేయాలి. ఫస్ట్ ఇన్‌స్టాల్ చేయాలంటే టూల్స్ క్లిక్ చేయాలి. టూల్స్ ఎక్కడున్నాయి? ఇక్కడ పైన. టూల్స్. దాని తర్వాత నగెట్ ప్యాకేజ్ మేనేజర్. నగెట్ ప్యాకేజ్ మేనేజర్. ఓకే. దాంట్లో థర్డ్ ఆప్షన్ అంటే 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో సెకండ్ ఆప్షన్ తీసుకోవాలి. మేనేజ్ నగెట్ ప్యాకేజ్ సొల్యూషన్స్ అనేది. ఓకే. వన్స్ మీకు క్లిక్ చేశాక మీకు ఈ పర్టిక్యులర్ లొకేషన్‌లో మీకు ఏవన్నా ఇన్‌స్టాలేషన్ కావాలంటే ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయ్యిండేవి చూపిస్తుంది. ఓకే. లేదనుకుంటే ఇక్కడ మనకు బ్రౌజర్‌లోకెళ్తాం. ఓకే. ఇక్కడ బ్రౌజర్‌లోకి వచ్చేసరికి ఇక్కడ మనము లోడింగ్ టైమ్ అవుతుంది. ఇక్కడ మనకు సెలీనియం అని సెర్చ్ చేయాలి. ఓకే. సెలీనియం అని సెర్చ్ చేసామంటే ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. సెలీనియం వెబ్ డ్రైవర్ అండ్ సెలీనియం సపోర్ట్స్ అని. దేర్ ఆర్ 2 ఆప్షన్స్. ఓకే. లేటెస్ట్ వచ్చేసి 4.24 అనేది లేటెస్ట్ వెర్షన్. ఓకే. 4.24 అనేది లేటెస్ట్ వెర్షన్. ఓకే. మీరు బేస్డ్ అపాన్ మీ కన్వీనియంట్ మీరు చూజ్ చేసుకోండి. ఓకే. ఒకవేళ ఓల్డ్ వెర్షన్ కావాలనుకుంటే ఇక్కడ డౌన్ కిందకి తీసుకొని కొన్ని ఆప్షన్స్. ఓకే. ఈ సెలీనియం సపోర్ట్ కూడా నేను ఎందుకు ఇన్‌స్టాల్ చేస్తున్నానంటే, బికాజ్ మనకు కొన్ని సపోర్టింగ్ టు అంటే అలర్ట్స్ ఇట్లాంటివి హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఈ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసం నేను సపోర్ట్‌ని అండ్ వెబ్ డ్రైవర్‌ని రెండిటిని కూడా ఇన్‌స్టాల్ చేస్తాను. ఓకే. మీరు కూడా అదే పనులు చేయాల్సి ఉంటుంది. ఓకే. నేను 4.24ని ఇన్‌స్టాల్ చేస్తున్నాను. ఇది టైం తీసుకుంటుంది. ఓకే. కొద్దిసేపు వెయిట్ చేయాలి. మీకు వన్స్ ఇన్‌స్టాలేషన్ అయిపోయిందంటే మీకు ఇట్లా అప్లై వస్తుంది. వన్స్ మనకు అప్లై అని వచ్చిందంటే మనకి ఇన్‌స్టాలేషన్ అయిపోయినట్టు. ఓకే. సెలీనియం వెబ్ డ్రైవర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకు సెలీనియం సపోర్ట్ కూడా కావాలి. ఎందుకంటే మనకు పాపప్స్ అవన్నీ కూడా హ్యాండిల్ చేయాలి కాబట్టి దానికోసం సెలీనియం సపోర్ట్ కూడా నేను ఇన్‌స్టాల్ చేస్తున్నా. ఓకే. 4.2తో
అప్లై. ఓకే. మనం చూస్తే మనకు ఇన్‌స్టాలేషన్ అనేది అయిపోయింది. ఓకే. అది రెడీ టు యూజ్ అని మనకిక్కడ రెడీ అనేది కూడా వచ్చేస్తుంది. ఓకే. మనం ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేద్దాం. ఓకే. ఇక్కడికొచ్చాక ఇక్కడ అసర్ట్ పాస్ అని ఉంది కదా! ఈ ప్లేస్‌లో దీన్ని డిలీట్ చేసేసి మనకు బేసిక్‌గా మనకు ఇన్‌స్టాలేషన్ ప్రకారం అంతా కంప్లీట్. ఓకే. ఇక్కడ మళ్ళీ మనం ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే సెలీనియం వెబ్ డ్రైవర్ మనకు వెదర్ మనకు కనెక్ట్ అవుతుందో లేదో తెలియాలి. మరి ఎలా చేస్తామంటే బేసిక్‌గా మనకు ఆల్రెడీ సెలీనియం విత్ జావాతో చేసినప్పుడు మనం వెబ్ డ్రైవర్ అని రాస్తాం. వెబ్ డ్రైవర్ ఈక్వల్ టు న్యూ క్రోమ్ డ్రైవర్ అని చెప్పేసి మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకే. ఇలా రాస్తాము. ఓకే. బట్ ఇక్కడికొచ్చేసరికి వెబ్ డ్రైవర్ అని రాస్తాం. ఐ ఐ స్టిల్ ఇంకా మనకు ఇండికేషన్స్ రావట్లేదు. కొద్దిగా వెయిట్ చేద్దాం. ఎందుకంటే బేసిక్‌గా ఇది కొంచెం టైమ్ టేకింగ్ అనమాట. ఎందుకంటే కంప్లీట్‌గా ఇన్‌స్టాల్ అవ్వాలి కాబట్టి, కంప్లీట్‌గా ఇన్‌స్టాల్ అయ్యి మనకు రావడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది. ఓకే. మీకు రాలేదంటే మీరు జస్ట్ ఇమ్మీడియేట్‌గా టెన్షన్ తీసుకోకండి. ఓకే. కొద్దిగా టైం తీసుకొని వస్తుంది పక్కాగా. చూడండి ఇప్పుడొచ్చింది. వెబ్ డ్రైవర్ మనకు ఫస్ట్ ఆప్షన్‌లోనే చూడండి. వెబ్ డ్రైవర్. మనం దాన్ని క్లిక్ చేసామంటే మనకు పైన యూజింగ్ ఓపెన్ క్యూఏ డాట్ సెలీనియం. ఓకే. ఓపెన్ డాట్ ఓపెన్ క్యూఏ డాట్ సెలీనియం అనేది మనకొచ్చింది. ఓకే. ఇక్కడ మనము డ్రైవర్ ఈక్వల్ టు న్యూ మనకిక్కడ ఏ బ్రౌజర్‌ని మనము కనెక్ట్ చేయాలనేది మన ఇంపార్టెన్స్ అన్నమాట. బేస్డ్ అపాన్ మన కన్వీనియంట్ ప్రకారము ఏ బ్రౌజర్ కావాలంటే ఆ బ్రౌజర్ తీసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు నేను క్రోమ్ డ్రైవర్ తీసుకుంటున్నాను. చూడండి క్రోమ్ సంబంధించి కూడా ఇన్‌స్టాల్ అయిపోయింది. ఆటోమేటిక్‌గా ఇక్కడ పేజెస్ ఇంపోర్ట్ అనేది జరిగింది. ఓకే. ఇలా మనకు ప్రతిది కూడా చేసుకోవచ్చనమాట. ఓకే. నెక్స్ట్ వీడియో సెషన్‌లో మనం ఒక ఫస్ట్ టెస్ట్ కేస్‌ని ఎలా క్రియేట్ చేస్తామో, ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియో సెషన్‌లో చూపిస్తాను. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థాంక్ యూ.